హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డాక్టర్ స్వప్న చేకూరి ఫ్రమ్ హైదరాబాద్ ఉమెన్ అండ్ ఫర్టిలిటీ సెంటర్. వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు ఏంటంటే మనకు అసలు ఓవులేషన్ అంటే ఏంటి, అది జరుగుతుందని మనం ఎలా గ్రహించగలుగుతాము, దాని సైన్స్ అండ్ సిమ్టమ్స్ ఆఫ్ ఓవులేషన్ దాని గురించి తెలుసుకుందాం. బికాజ్ న్యూలీ మ్యారీడ్ కపుల్స్ ఏంటంటే మనకు కమెంట్ బాక్స్లో అడుగుతున్నారు, ఓవులేషన్ మాకు ఎప్పుడు అవుతుందని ఎలా తెలుస్తుంది, మేము ఇంట్లో ఏమైనా చెక్ చేసుకోవచ్చు అనేది అడుగుతున్నారు. సో వాళ్ళ కోరిక మేరకు ఈ వీడియో చేయడం అయింది. సో బేసికల్లీ ఫ్రెండ్స్, మనకేంటంటే ఓవులేషన్ అనేది పీరియడ్స్ రెగ్యులర్గా ఉన్నాయి అనుకోండి. సో ఓవులేషన్ సమ్వేర్ అరౌండ్ డే 11 to day 16 మధ్యలో అవుతుంది. అదే ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఉన్న వాళ్ళకి ఏంటంటే మనము కరెక్ట్ టైం ప్రిడిక్ట్ చేయలేకపోతాం. సో అలాంటి వాళ్ళకి మాత్రం మనం ఐదర్ ఫాలిక్యులర్ స్కాన్ కానీ లేకపోతే ఇంట్లో LH కిట్స్ యూజ్ చేసుకోండి అని చెప్తాం. సో బేసికల్లీ ఫాలిక్యుల్ అనేది ఏంటంటే ఎగ్ డెవలప్మెంట్ అనేది మనకు పీరియడ్ అంతా అయిపోయాక ఎగ్ స్టార్ట్స్ గ్రోయింగ్. మనకు హార్మోన్స్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల ఎగ్ స్లోగా పెరుగుతుంటుంది. సో ఎగ్ ఎప్పుడైతే మంచి సైజ్ అంటే ఏంటి 18 mm 22 mm అప్పుడు అది మెచ్యూర్ ఎగ్ అంటాం. సో ఆ సైజ్ వచ్చినప్పుడు ఏంటంటే హార్మోనల్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల ఎగ్ అదంతలేదే రిలీజ్ అవుతుంది. దాన్ని మనం ఓవులేషన్ అంటాం. రిలీజ్ అయ్యాక ఎగ్ కూడా ఆల్మోస్ట్ అప్ టు 24 to 36 hours వరకు యాక్టివ్గా ఉంటుంది. ఆ టైంలో కలిస్తే ఏంటంటే మనకు ఛాన్సెస్ బాగుంటాయి. దాని తర్వాత మీరు కలిసినా కలవకపోయినా ఇట్ డజంట్ మ్యాటర్, బట్ ఓవులేషన్ టైంలో కలిస్తే మాత్రం ఛాన్సెస్ బెటర్ ఉంటాయి. అండ్ అంతేకాని ఓవులేషన్ అవ్వంలోనే ఒకసారి కలవంలోనే ప్రెగ్నెన్సీ కూడా ఇమీడియట్గా వస్తుంది అనేది కూడా అట్లాంటిది ఏం లేదు. యూజువల్గా అప్ టు 1 year వరకు మీరు ఏమీ ప్రొటెక్షన్ లేకుండా 1 year వరకు ఓవులేషన్ టైంలో కలిస్తే మాత్రం ఖచ్చితంగా ప్రెగ్నెన్సీ అందే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ దెన్ మనకు ఇంట్లో ఎలా తెలుసుకోగలుగుతాము అనేది చాలామంది అడుగుతూ ఉంటారు. సో ఎగ్ ఎప్పుడైతే మంచి సైజ్ వస్తుందో కొందరికి ఏంటంటే పొత్తికప్పులో డిస్కంఫర్ట్ అనేది స్టార్ట్ అవుతుంది. అండ్ ఓవులేషన్ టైంలో ఏంటంటే లైట్గా పొత్తికప్పులో పెయిన్ అనేది ఉంటుంది, నొప్పిగా ఉంటుంది. అంటే భరించలేని పెయిన్ కాదు, కొంచెం డిస్కంఫర్ట్ ఉంటుంది. కొందరికి ఏంటంటే స్పాటింగ్ అంటే 1-2 చుక్కలు బ్లీడింగ్ కూడా అవ్వచ్చు. అండ్ కొందరికి ఏంటంటే వైట్ డిశ్చార్జ్ తీగలాగా జిగుడుగా అవుతూ ఉంటుంది. సో ఇవన్నీ ఏంటంటే సైన్స్ ఆఫ్ ఓవులేషన్. అండ్ మనకు టెంపరేచర్ ఇట్లా బాడీ టచ్ చేస్తే కూడా వేడిగా ఫీవరిష్గా ఉంటుంది. సో అట్లా ఉన్నప్పుడు ఏంటంటే ఓకే ఫైన్ అంటే ఓవులేషన్ అవుతుంది అన్నట్టుగా అది మీరు ఇంట్లోనే గ్రహించగలుగుతారు. అండ్ అందరికీ టిపికల్గా ఈ సిమ్టమ్స్ ఉంటాయి అనేది ఏమీ గ్యారంటీ లేదు. కొందరికి మాత్రం టిపికల్గా వాళ్ళు తెలుసుకోగలుగుతారు, ఓకే ఫైన్ ఇది ఓవులేషన్ టైం అన్నట్టుగా. సో ఇవన్నీ ఏంటంటే హోమ్ టెస్ట్ అంటే ఇంట్లో మీరు చూసుకోవచ్చు. ఈ సిమ్టమ్స్ ఉన్నాయంటే ఓకే ఫైన్ అంటే వితిన్ 24 to 36 hours మధ్యలో ఎగ్ రిలీజ్ అవ్వచ్చు అన్నట్టుగా మీరు ఆ టైంలో కలిసి ఉంటే ఛాన్సెస్ బెటర్ ఉంటాయి. అదే ఇన్ కేస్ ఆఫ్ ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఉన్నప్పుడు అండ్ కొందరికి ఏంటంటే ఈ సిమ్టమ్స్ ఏమీ ఉండవు. సో వాళ్ళకి డౌట్ ఏంటంటే అసలు ఎగ్ పెరుగుతుందా, ఎగ్ రిలీజ్ అవుతుందా లేదా అనుకుంటారు. సో అలాంటి వాళ్ళకి మాత్రము మనము ఫాలిక్యులర్ స్టడీ ఒకటి అడ్వైస్ చేస్తాం. ఫాలిక్యులర్ స్టడీ అంటే ఇట్స్ ట్రాన్స్వెజనల్ స్కాన్. ఆ స్కాన్లో ఏంటంటే మనకు షార్ట్ సైకిల్స్ ఉన్న వాళ్ళకు కొందరికి 24-26 days సైకిల్సే ఉంటాయి. అలా షార్ట్ సైకిల్స్ ఉన్న వాళ్ళకి మాత్రం 9th day ఆఫ్ పీరియడ్స్ నుంచే స్టార్ట్ చేస్తాం ఫాలిక్యులర్ స్కాన్. అదే రెగ్యులర్ సైకిల్ ఉన్న వాళ్ళకి మాత్రం day 11 onwards ఫాలిక్యులర్ స్టడీ స్టార్ట్ చేస్తాం. సో అందులో ఏంటంటే ఫస్ట్ స్కాన్లో మనకు ఎగ్ డెవలప్మెంట్ అవుతుందా లేదా, సైజ్ ఎలా ఉంది, లోపల ఎండోమెట్రియం థిక్నెస్ ఎలా ఉందో చూసుకుంటాం. ఫేవరబుల్గా ఉంటే ఓకే, మళ్ళీ ఆఫ్టర్ 2 days తర్వాత మళ్ళీ పిలుస్తాం. అంటే ఎగ్ రిలీజ్ అయిందా లేదా, న్యాచురల్గా అదంతలో అదే ఓవులేషన్ అయిందా లేదా చూసుకోవడానికి. సపోజ్ ఒకవేళ మనం day 11 రోజున స్కాన్ చేసినప్పుడు ఎగ్ సైజ్ చిన్నగా ఉంది అనుకోండి, మళ్ళీ అగైన్ ఆఫ్టర్ 2 or 3 days పైన తర్వాత పిలిచి మళ్ళీ స్కాన్ చేస్తాం. సో దట్ అసలు ఎగ్ అడిక్వేట్గా పెరుగుతుందా లేదా, పెరిగిన ఎగ్ రిలీజ్ అవుతుందా లేదా, ఇవన్నీ కూడా మనకు ఫాలిక్యులర్ స్టడీలో తెలిసిపోతుంది. ఇదేంటంటే 100% షూరిటీ స్కాన్ అయితే. సెకండ్ థింగ్ ఏంటంటే ఇంట్లోనే మేమంటే స్కాన్కి రాలేము, ఇంట్లోనే చూసుకోవచ్చు అంటే ఆల్రెడీ ఇందాక చెప్పాను సైన్స్ అండ్ సిమ్టమ్స్. సెకండ్ థింగ్ ఏంటంటే LH కిట్స్ కూడా ఉంటాయి. సో LH కిట్ వాడి కూడా మనకు అంటే ఇప్పుడు ఓవులేషన్ ప్రెడిక్ట్ చేసుకోగలుగుతారు. ఈ పద్ధతుల ద్వారా ఏంటంటే మనకు ఓవులేషన్ అవుతుందా లేదా అనేది మీకు తెలుసుకోగలుగుతారు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే, ఇన్ఫర్మేటివ్ అనిపించినట్లయితే ప్లీజ్ లైక్ మై వీడియో అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ నీడీ పీపుల్. థ్యాంక్ యూ.